బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా తాడిపత్రి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలోని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఏడాదిగా పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి పొందారు కేతిరెడ్డి. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వమని హెచ్చరిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించి ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తాడిపత్రి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలోని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఏడాదిగా పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి పెద్దారెడ్డి రియాక్షన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా. చల్లనాయుడు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమంటున్నారు? బట్ అంతకన్నా ముందు ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చల్లనాయుడు లైవ్ లో ఉన్నారు. ఒకసారి చల్లనాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చల్లనాయుడు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కేతిరెడ్డి పెద్దారెడ్డి రియాక్షన్ ఏంటి ఘటనకు సంబంధించి? సచిన్, మొత్తం మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేది మరొకసారి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో తాడిపత్రికి వెళ్లేందుకు కోర్టు అనుమతులు కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో గత సంవత్సర కాలంగా పోలీసులు తాడిపత్రికి వెళ్తే అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మమ్మల్ని వెళ్లకుండా నివారిస్తున్నటువంటి నేపథ్యంలో నాకు కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా నన్ను వెళ్ళనీయకుండా చేస్తున్నారు అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. తిమ్మంపల్లి స్వగ్రామం తిమ్మంపల్లిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇంటిలో నుంచి బయటికి రాకుండా కూడా గృహ నిర్బంధం చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోలీసులు కూడా వాహనాలు అడ్డుపెట్టి ఆయన తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. నాకు కోర్టు అనుమతులు ఉన్నాయి, నేను జిల్లా ఎస్పీని కూడా కలిసి విన్నవించుకున్నాను, నాకు ప్రత్యేక అనుమతులు ఇస్తే నేను వెళ్ళి అక్కడ తాడిపత్రిలో నేను మా పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ నేను చేసుకోవాలి అని చెప్పేసి ఒకవైపు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడికి వెళ్తే, ముఖ్యంగా పోలీసుల వెర్షన్ అయితే మాత్రం అక్కడికి వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసుల వెర్షన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎక్కడ కొలిక్కొస్తుంది అనేది మళ్ళీ అసలు పూర్తిగా పోలీసుల వైపు నుంచి అయితే మాత్రం మనకు సరైనది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా గొడవలు తెలుగుదేశం వర్గాలు కావచ్చు, లేదంటే ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద దాడులకు దిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము నిర్వహిస్తున్నామని ఒకవైపు పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. సచిన్, రైట్, అంటే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ లో ఉండబోతున్నారు. ఒకవేళ ఉంటే కనుక ఎన్ని రోజుల్ని ఆయన్ని గృహ నిర్బంధంలోనే ఉంచే అవకాశం ఉంది? చల్లనాయుడు, తిమ్మంపల్లి సొంత గ్రామమైన తిమ్మంపల్లి స్వగృహంలో ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ నుంచి తాడిపత్రికి వెళ్లే పరిస్థితులు నెలకొంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా పోలీసులు నిలవరిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ తెలుగుదేశం వర్గాలు కావచ్చు, లేదంటే ఇతరత్ర కావచ్చు, అక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైతే ఉందో పూర్తిగా పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మీరు తిమ్మంపల్లి స్వగ్రామం అయినట్టు తిమ్మంపల్లిలోనే పరిమితం కావాలి, అక్కడే ఉండాలి అన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో నాకైతే ఇప్పటికే కోర్టు అనుమతులు ఇచ్చింది. నాకు అప్పుడు ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలో కొన్ని రోజులు వెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తర్వాత హైకోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి నేను ఏదైతే ఉందో ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ మాత్రం పోలీసులు నన్ను ఎందుకు అక్కడ నిలవరిస్తున్నారో అర్థం కావడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. సచిన్, రైట్ చల్లనాయుడు, ప్రస్తుతం అయితే మాత్రం కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. తాడిపత్రి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఏడాదిగా పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ అక్కడ చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలోని హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి పొందారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వమంటూ హెచ్చరిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులు.